వీళ్ళ గురించి మన సినిమాల ద్వారా తెలుసుకోవడం తప్ప పాఠ్య పుస్తకాలు రాదా? మన పిల్లలు నేర్చుకోవాలంటే ఏదో థియేటర్కి వెళ్ళో మల్టీప్లెక్స్కి వెళ్ళో చూడడం తప్ప పుస్తకాల్లో. ఇప్పుడు నేనేమంటా అంటే చంద్రకృష్ణ గారు అక్బర్ బీర్బల్ గురించి, టిప్పు సుల్తాన్ గురించి, తాజ్మహల్ గురించి చిన్నప్పుడు నేర్చుకుంటూ ఉన్నాం. ఛత్రపతి శివాజీ గురించి కానీ, ఆయన తల్లి గురించి కానీ, తండ్రి గురించి కానీ, లేదా వాళ్ళ కొడుకు సంభాజీ మహారాజు కానీ, అంతకుముందు ఇంకేమైనా యుద్ధ వీరుడు ఉన్నా కూడా వీళ్ళ గురించి ఎక్కడ ప్రస్తావన రావడం లేదు, ఇంకా రావడం లేదు. అంటే నేను ఒకటి చెప్తా, మన దగ్గర ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే మనం గుర్తించలేదు చరిత్ర. మనం ఎందుకు గుర్తించలేదు అంటే మన పాలకులు మనకు చెప్పలేదు. పాలకులు చెప్పింది ఏంటి దరిద్రము అంటే, ఓపెన్గా మాట్లాడుకుంటే తుగ్లక్ ఇక్కడి నుంచి రాజధానిని ఇక్కడికి మార్చాడు, మళ్ళీ రాజ్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చాడు రాజధాని. అది అవసరం లేని టాపిక్. యాక్చువల్గా తుగ్లక్ ఎక్కడి నుంచి పరిపాలన చేసినా తుగ్లక్ పాలనే అంటాం. ఆయన రాజ్యాన్ని మారుస్తే ఎందుకు, మార్చకపోతే ఎందుకు, అది పాఠ్య పుస్తకాల్లో ఉంటుంది. ఛత్రపతి శివాజీ, ఛత్రపతి సంభాజీ ఇన్ని యుద్ధాలు చేసి మానభంగాలు కాకుండా మానాలు కాపాడి ప్రజలను సంరక్షించి మత సామరస్యాన్ని పాటించారు అనేది ఎవరికి చెప్పారు? ఫాదర్ ఆఫ్ ద నేవీ ఛత్రపతి శివాజీ గారు. అది అవన్నీ ఎందుకు చెప్పరు అంటే మనం చెప్తే మతతత్వం మళ్ళీ హిందుత్వం పెరుగుతుంది. ఎందుకు ఓన్లీ ఈ ధర్మం మీదనే, ఈ మతం మీద ఎందుకు వ్యతిరేకత? అంటే ప్రపంచంలో ఎక్కడా లేని గట్టి పునాది హిందుత్వానికి ఉంది. ప్రపంచంలో ఏ ధార్మిక వాదనలకు కానీ వాటికి కానీ లేనిది హిందుత్వానికి మాత్రమే ఉంది బేస్. ఏం బేసు అంటే మనకు ఒక కొన్ని వేల సంవత్సరాల, కోట్ల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి తరతరాల సాంప్రదాయము, వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, ఇవన్నీ కూడా మన సంపద. ఆ సంపద ఉన్నంత కాలం ఎంతమంది ఎన్ని చేసినా మనం ఏం చేయలేకపోతుంది. సో ఆ మూలాల మీద బేస్ మీద కొట్టాలి వాళ్ళు. బేస్ మీద కొట్టాలి అంటే ఇలాంటివే పాఠ్య పుస్తకాలు మార్చాలి, చదివేది వేరే చెప్పాలి, మనం చరిత్ర చెప్పేది వేరే. మళ్ళీ ఛత్రపతి శివాజీ ఇంత మంచి యుద్ధం చేసి మనందరి ప్రజలకు వ్యవసాయాన్ని అభివృద్ధి చేశాడు, వ్యవసాయదారులకు ఉత్పత్తులను పెంచాడు, నావికా దళాన్ని పటిష్టం చేసి ఒక నావికా మార్గాన్ని రూపొందించాడు. ఇవన్నీ ఎవరు చెప్పలేదు. ప్రత్యేకమైనటువంటి రూల్స్, వాళ్ళకు సంరక్షణ కోసం వారికి వేరే విభాగాలను ఏర్పాటు చేశాడు ఛత్రపతి శివాజీ. అవన్నీ ఎవరికి చెప్పరు. ఎందుకు చెప్పరు? చెప్తే హిందుత్వం బేస్ గట్టిగా అవుతుంది. బేస్ గట్టిగా అయిందంటే దెబ్బ కొట్టలేదు. బేసిక్గా దెబ్బ కొట్టాలి అంటే బేస్ తక్కువ కావాలి. అది దౌర్భాగ్యం ఏంటి అంటే, నేను వేరే వాళ్ళని కూడా మనదే మన దౌర్భాగ్యం అది. ఎందుకంటే మనోడు మనల్ని అర్థం చేసుకోడు ఫస్ట్. మనోడే కాషాయం జెండా కట్టినా కూడా విమర్శించేటోడు మనోడే ఫస్ట్. సో మన దగ్గర ఉన్న తప్పును వేరే వాళ్ళ మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదు. కానీ వేరే వాళ్ళు చేసిన దానికి మనం బలైపోతున్నాం. ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు జనాలు. నేను అనేది ఏంటంటే, బేసిక్గా మనకు మన ధర్మం మీద ఎంత నమ్మకం ఉందో అంతకంటే ఎక్కువ భయం కూడా ఉంది. అంటే భయం అనేది 90% చాలా తక్కువ ఉంది. బేసిక్గా చెప్పాలంటే నమ్మకం ఉంది. ఇప్పుడు తగ్గిందంటారా? ఈ 10 ఏళ్ల కాలంలో చాలా తగ్గింది. మనకు భయం అనేది తగ్గింది. అంటే ఏదో అయిపోతుంది మనకు అనేది లేదు. ఇప్పుడు ఉన్నది ఏంటి అంటే, వేరే శక్తులు ఎలాంటి కుటిల ప్రయత్నాలు చేస్తున్నాయో కొద్దిగా బయటకు వస్తున్నాయి. జనాలకు ఇదా మన బేసు, ఇదా మన పరిస్థితి. నిజంగా ఓపెన్గా మాట్లాడుకుంటే సంభాజీ చావా సినిమా వచ్చేదానికి ఛత్రపతి శివాజీకి సంభాజీ కొడుకున్నాడనే సగం మంది తెలుసు. ఇప్పటికీ చాలామందికి ఏం అపోహ ఉంది అంటే, మహారాష్ట్ర వీరుడు, మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ అంటారు తప్ప హిందువుల వీరుడు అని ఎవడు అన్నాడు. ఛత్రపతి శివాజీ కానీ వారి కుటుంబీకులు కానీ మాట్లాడుకుంటే ఓన్లీ వాళ్ళు ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించిన వారో లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించిన వారనే మాత్రం తెలుసు. అంతేందుకు నా గురించి చెప్తాను, నాకు కూడా పెద్దగా తెలియదు. అంటే నేను ఎందుకు ఇంకా అవేర్నెస్ కానీ, ఇంకా వీళ్ళ గురించి ప్రచారం కానీ, వీళ్ళ గురించి మనం ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం అంటే అవేర్నెస్ లేదండి. నేను ఓపెన్గా మాట్లాడుకుంటే మన దగ్గర ఉంది డిఫాల్ట్. ఇప్పుడు నేను ఎలా చెప్తానంటే, రామాయణ మహాభారతాల గురించి పూర్వకాలంలో సినిమాలు వచ్చాయి కాబట్టి, ఆ సినిమాలు ఒక కళాఖండాలు కాబట్టి ఇప్పటికి చూస్తున్నారు కాబట్టి చాలామందికి తెలుసు. లేకపోతే ఎవరిని తెలుసు? ఎవరిని తెలియదు. ఓపెన్గా మాట్లాడుకుంటే రామాయణం చదివినవాడు మొత్తంలా కలిపితే మన హిందువులలో ఇంటికి ఎవడు ఉండడు. ఊర్లో కలిపితే 10 కుటుంబాలు, 2-3 కూడా ఉండరు రామాయణ మహాభారతాలు. అట్లాంటప్పుడు మనకి రామాయణం గురించి రాముడు అంటే ఏం తెలుస్తుంది, కృష్ణుడు అంటే ఏం తెలుస్తుంది. సో సేమ్ ప్రాసెస్ ఇది కూడా. ఈ కృష్ణుడు అంటే గుర్తుకొచ్చే ఎన్టీఆర్ గారు. ఆయన అప్పటి నుంచి కూడా ఎన్నో పౌరాణిక సినిమాలు మన గురించి, మన ధర్మం గురించి ఆయన పొట్టాని విషయాలు చాలా ఉన్నాయి. కృష్ణుడు అంటే గుర్తుకొచ్చే ఎన్టీఆర్ గారే.
సేమ్ నేను అనేది అదే. అప్పుడు చేసిన కృషి, అప్పుడు వాళ్ళకున్న పట్టుదల ఇప్పుడు ఈ జనరేషన్ హీరోలు కూడా లేదు పెద్దగా. నేను అనేది అదే. ఇప్పుడు ఎలా అంటున్నానంటే వాళ్ళు సినిమాలు తీశారు కాబట్టి ఇప్పటికీ కళాఖండాలు కాబట్టి తెలుస్తుంది, చూస్తున్నారు. చదువుమంటే ఎవరు చదువు. ఇప్పుడు మన పరిస్థితి అదే. శంభాజీ గురించి తెలుసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు కాలం పట్టింది అంటే ఎవరు చెప్పేవాడు లేడు. అసలు ఆయన గురించి చరిత్ర ఉంది అంటే మహారాష్ట్ర వీరుడు, మరాఠా వీరుడు అంటాడు. మరాఠా వీరుడు ఏందిరా భయ్, దేశం మొత్తాన్ని ఏకం చేసినవాడు, హిందుత్వం కోసం పోరాడినవాడు. అసలు విషయం అది. ఆ విషయాన్ని దాటి ఒక రాష్ట్రాన్ని అంటగట్టి అక్కడికే పరిమితం చేస్తే అక్కడికి ఆగిపోద్ది, అక్కడికి ఆగిపోద్ది. దాన్ని స్ప్రెడ్ చేయొద్దు. విషయం ఏంటంటే స్ప్రెడ్ కావద్దు. కాకుండా అక్కడికి ఆపేస్తే మరాఠా వీరుడు, మరాఠా వీరుడు మనవాడు కాదు అని అంటాడు. కాకపోతే నేను వీళ్ళకి చెప్పేది ఏంటంటే ఇప్పుడు హిందుత్వం అని చింపుకుంటున్నామే, దానికోసం అప్పుడే ఎంత కష్టపడ్డాడు ఆయన ఎప్పుడు. కానీ ఇంకో విషయం చెప్పాలంటే ఆయన పాలనలో ఎంత మంచిగా ఉండేదంట అంటే ప్రజలు, నువ్వు నమాజ్ చేసుకో, మస్జిద్ పోతా పో, ఇంకోళ్ళని గౌరవించు, నీది నువ్వు చేసుకో, ఇంకో దాంట్లోకి నువ్వు పోకు, నీ మతం ఎంతనో వేరే మతం అంతే. ఏ ఒక్కరిని నువ్వు మతం మారు, ముస్లిం నుంచి హిందువులకు రా అని చెప్పలేదు. ఇంకా పెద్ద దిష్టి చెప్పాలంటే శివాజీ బిడ్డను హిందూ మతంలోకి వచ్చిన అబ్బాయికి ఇచ్చిండు. ముస్లిం నుంచి కన్వర్ట్ అయిన హిందూ మతంలో స్వీకరించిన అబ్బాయికి ఆయన ఇచ్చి బిడ్డనిచ్చి పెళ్లి చేసిండు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇట్లాంటి చరిత్ర తెలియదు. ఆయన ఎప్పుడు ఎవరిని మతం మార్చలేదు. తన మళ్ళీ గర్వాపస్ లెక్క వెనుకకు తన మతంలోకి మళ్ళీ వస్తే ఆహ్వానించడం తప్ప వేరే రకంగా శిక్షించలేదు, వేరే దండలు వేయలేదు. ఆ విధంగా ఆయన పాలనలో ఎలా ఉండేదంటే ప్రజలు వేరే రాజ్యాంగ సంస్థలకు కానీ వేరే వాటికి కానీ బానిసలుగా కాకుండా ఏమంటారు మొత్తం మేమే పెత్తందారులం అనేటట్టుగా ఉండేది. పిల్లలను ఎలా చూడాలి, పెద్దలను ఎలా చూడాలి, ధార్మికంగా ఎలా చూడాలి, యుద్ధ నైపుణ్యం ఎలా పెంచాలి. ఆ యుద్ధ నైపుణ్యం ఒకటే చెప్తా. శివాజీ ప్రారంభించినప్పుడు 17వ ఏట 2000 మంది సైనికులు ఉండేది. 19వ ఏటికి వచ్చే వరకు 5000 మంది అయ్యారు. ఆ తర్వాత మొఘలాయుల మీద యుద్ధం పోయేటప్పటికి 1,00,000 మంది సైన్యాన్ని తయారు చేసిండు ఆయన. 1,00,000 మంది యువకులను తయారు చేసిండు. వాళ్ళంతెవరు? వ్యవసాయదారులు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు. వాళ్ళందరికీ పోషించి వారికి అందరికీ యుద్ధ నీతులు నేర్పి వారందరినీ కూడా ఏదో ఏమంటారు, నేను జీతం ఇస్తాను నువ్వు పనిచేయాలనేటట్టుగా తయారు చేయలే. నరాల్లో హిందుత్వం అంటే ఏంది, హిందూ విధానాలు ఏంటి, హిందుత్వం ఏం కోరుకుంటుంది, మనం అందరం ఎలా ఉండాలి, హిందుత్వం ఏం చెప్తుంది, అవన్నీ నేర్పించిండు. అందుకనే శివాజీ కోసం పనిచేసిన వాడు ఎవరైనా కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా పైస కోసమో దానికోసమో చేసిన వాళ్ళు లేరు. ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళే చాలామంది ఉన్నారు. కొన్ని దాడుల్లో కూడా ఆయన ప్రాణాలను కాపాడిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు సైనికులు. ఆ చరిత్ర అంతా ఎవరు తెలియదు. కేవలం సినిమా వచ్చింది ఒక 15 ఏళ్ళ క్రితం, ఛత్రపతి శివాజీ సినిమా వచ్చింది 15-20 ఏళ్ళ క్రితం. ఆ సినిమా చూసి కొద్దిగా ఛత్రపతి ఓకే తెలుసుకున్నారు.